జానపదం జాడ లేకుండా పోతున్న ఈ సమయంలో పౌరాణికాన్ని జానపదానికి జత చేస్తూ పుణ్యపురుషుల జీవితాలను పౌరాణిక నాటక రంగ రూపంలో మనకు అందించడానికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాటక కళామండలి జగిత్యాల వారు ఆధ్యాత్మిక సంపత్తిని వెలజేసే బ్రహ్మాండమైన శ్రీ 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 ఆదిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడ్ బజార్ యందు మంగళవారం రాత్రి ఉచితంగా ప్రదర్శించారు. ఇట్టి నాటక ప్రదర్శనలో 35 మంది కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా వారి నటన కౌశల్యాన్ని ప్రదర్శించారు. ఈ ఉచిత నాటక ప్రదర్శనలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు. ఇట్టి కార్యక్రమానికి ప్రజలు భక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా తిలకరించారు. ఇట్టి కార్యక్రమం మంగళవారం రాత్రి నుండి బుధవారం మరుసటి ఉదయపూర్వం 5 గంటల ప్రాంతం వరకు ప్రదర్శన కొనసాగుతుంది. భారము మోపెదవుతుంది, నేను భరించలేకపోతున్నాను. భరింపజాలను ఈ భారము భరింపజాలను నరులు మూఢులై న్యాయము తప్పియు నరులు మూఢులై న్యాయము తప్పియు వావివరసల వదలి చెరింపుచు వావివరసల వదలి చెరింపుచు నాథ కళ్ళలాడుచుంటిరి నీ నమ్మజాలను నాతో తెలుపక దాచెదరేలా. మళ్ళీ చూడుమా మళ్ళీ చూడుమా నీ వెళ్ళగాంచుమా మళ్ళీ చూడుమా మళ్ళీ చూడుమా నీ వెళ్ళగాంచుమా తెల్లముగా నాథ కళ్ళలాడుచుంటిరి నీ నమ్మజాలను నాతో తెలుపక దాచెదరేలా. మళ్ళీ చూడుమా మళ్ళీ చూడు
దాచుమా తెల్లముగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీలో పాల్గొన్న వారి కార్యకర్తలు నాయకులు మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ రెడ్డప్ప వికోట ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ పాల్గొన్నారు మరియు 4 మండలాల కార్యకర్తలు నాయకులు మహిళలు ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ నామినేషన్ చేస్తున్నారు.
విధానాలు అమలు చేస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మొదటి విడత పూర్తి కాగానే ప్రజానాటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలియగానే భారతదేశ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు గమనిస్తే మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజలు నాటి భారతీయ జనతా వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పే మాటలు కానీ తాలిబొట్లను కూడా అమ్ముతారని ఒక భావోద్వేగాన్ని ప్రజల్లో తీసుకుపోవడం చూస్తే నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే, ఇండియా కూటమిదే అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి చట్ట ప్రకారమే మన నిధులను కానీ విధులను కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పినటువంటి మాటను చెప్పడం కానీ తాలి బొట్లను కూడా అమ్ముతారనేటువంటి మాటను తీసుకొని వచ్చి భావోద్వేగంతో ముందుకు పోవడంతో నైతిక విజయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనమాట చెప్తా ఉన్నాం, ఇండియా కూటమి అనమాట చెప్తున్నాం. వారు నైతికంగా ఓడిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం. 10 సంవత్సరాల భాజపా ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి రెచ్చగొట్టే విధంగా వారి ప్రకటనలు చేయడం దేశంలో ప్రజలందరూ కూడా భావోద్వేగాన్ని తీసుకొని పోయి గతంలో మతం పేరిట, గతంలో పుల్వామా ఘటన పేరిట ఎన్నికలకు ముందే ఏదో పాకిస్తాన్కి వెళ్లి ఉగ్రవాదులు మట్టి పెట్టమని చెప్పినట్టు భావోద్వేగ ఘటనతోటి ఇప్పుడు అధికారం రావాలని చెప్పి చూసి 2 సార్లు విజయం 2 సార్లు వాళ్ళు సాధించింది. కానీ 3వసారి ప్రజలు వాళ్ళ నిజ స్వరూపాన్ని గమనించారన్నమాట. ఎందుకంటే తెలంగాణ భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 2వసారి రైతు బంధు పెన్షన్ డబుల్ బెడ్రూమ్ అని గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని గమనించి ఈ 10 సంవత్సరాల పరిపాలనను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు పక్కన పెట్టిందో ఇప్పుడు కూడా 10 సంవత్సరాల భాజపా వ్యతిరేక పరిపాలనను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం గమనించిన తర్వాత ఎందుకంటున్నామంటే ఈ మాట పేదలకు ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని ఇవ్వలేరు. జన్ధన్ ఖాతాలో పేదవాళ్ళకు 10 లక్షల ఖాతాలు వేస్తామని వేయలేదు. నిత్యావసర ధరల వస్తువులు పెరగడానికి కారణమే నియంత్రిత పరిపాలన. ఒకే రోజు 140 మంది ఎంపీలను బహిష్కరించినటువంటి ఈ పార్టీకి ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఈరోజు తప్పడుతూ ఇప్పటికే ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలనుకుంటే ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారని చెప్పిన భావన సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వైపు ప్రయాణిస్తున్నారు. కాబట్టి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా గమనించి మీ అమూల్యమైనను చేతి గుర్తు కోటవేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు వేనాడు పట్టణంలో నాన్ లోకల్ నాయకులు వచ్చి మార్నింగ్ వాకుల పేరిట బాగుండరని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వైనాన్ని కూడా గమనించి మనం కోరుతున్నాం. 10 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు పేదవాడి గురించి పట్టించుకొని వీళ్ళు ఈ ప్రాంతంలో ఏటా 100 కోట్లు దేవులకు ఇస్తామని ఇవ్వని వీళ్ళు ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేస్తామని చేయని వీళ్ళు శ్రీపాద ప్రాజెక్టు ఎల్లప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టు మరిపల్లి ప్రాజెక్టు వేయలేరు, ఆశీర్వాద ప్రాజెక్టు వేయలేరు, ఎర్రచెరు పట్టచెరు సరళ ప్రాజెక్టు వేయలేరు, కనుగోడు సౌర ప్రాజెక్టు వేయలేరు. ఎక్కడ కూడా ఎవరికి రైతులకు ఉపయోగపడే పనులు చేయలేని వీళ్ళు ఈరోజు ఎన్నికలకు వచ్చినట్టు మార్నింగ్ వాక్లకు వస్తుంది, ఎన్నికలు వచ్చినట్టు పెళ్లిళ్ళ పేర్లకు వస్తుంది. వీళ్ళు కావాలా మనకని దయచేసి నియోజకవర్గ ప్రజలు కూడా గమనించమని సందర్భం కోరుతూ ఈరోజు ప్రతి కార్యక్రమంలో వెంట ఉంటున్నటువంటి నాయకత్వం కూడా గమనించి మీ అమూల్యమైన నోట్ను కాంగ్రెస్ పార్టీకి గెలిపించవలసిందిగా పేరున ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 10th క్లాస్ విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 75% విద్యార్థులు మొదటి స్థానంలో విజయం సాధించారని ర్యాలీ నిర్వహించారు. 10వ తరగతిలో పట్టణ మొదటి స్థానంలో నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ బాలికల పాఠశాలలోని విద్యార్థులు భారీ సంబరాలు. 10వ తరగతి విద్యార్థులు 550కి పైన 60 మంది విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు.
మా పాఠశాల పేరు మాచాని సోమప్ప గర్ల్స్ హై స్కూల్. నా పేరు ఏ ధరణి. నేను 10వ తరగతి చదివాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినాను. చాలా మంది టీచర్స్ బాగా కృషి చేశారు మా కోసం. అందుకు నాకు 577 మార్కులు సాధించగలిగినాను. నేను కూడా ఇక నుంచి బాగా కృషి చేస్తాను. I want to engineering. మా టీచర్ వాళ్ళకు, మా పేరెంట్స్కి ఉన్న నా పైన నమ్మకాలను వాళ్ళకి మంచి నమ్మకం కలిగిస్తాను. పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఎప్పుడు చూసినా ఏ సంవత్సరం అయినా కూడా ముందులో ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా రిజల్ట్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మేము ప్రత్యేకమైనటువంటి తర్ఫీదుతో ఈ మాత్రము సాధించాము. ఇప్పుడు 1-2 మార్కుల్లో తప్పినటువంటి పిల్లలు చాలా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి రేపటి నుంచే మేము స్పెషల్ క్లాసులు పెడుతున్నాము. వాళ్ళ వీక్ ఉండే సబ్జెక్ట్ కనుకొని టీచర్స్కి, ఆయా సబ్జెక్ట్ టీచర్లకి అడాప్షన్ ఇచ్చి వాళ్ళు ఇన్స్టాంట్ లో పాస్ అయ్యి 100% రిజల్ట్ నెక్స్ట్ మంత్ కల్లా మేము సాధిస్తామని గర్వంగా చెప్తున్నాము. అందుకు మా టీచర్లు కూడా రెడీగా ఉన్నారు. రేపు నుంచే మేము స్పెషల్ క్లాసులు తీసుకుంటాము. ఈ సంవత్సరం ఈ రీతిగా వచ్చినటువంటి రిజల్ట్ చూసి మా పిల్లలైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, అధికారులు అయితేనేమి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేము కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విషయం తెలియజేయటకు మేము ఈ రోజు 600 గాను 500 పైన 32 మంది దాకా వచ్చారు సార్. నెక్స్ట్ 450 పైన వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సుమారుగా 100 పైన మంది వచ్చింటారు. అంటే మంచి మార్కులతో స్టాండర్డ్, అకౌంటబిలిటీ ఆఫ్ స్టాండర్డ్ ఈజ్ దేర్ సార్ ఇన్ అవర్ స్కూల్. ఎవ్రీ టీచర్ ఈజ్ ట్రైయింగ్ టు దేర్ లెవెల్ బెస్ట్. అందులో ఆడపిల్లకు మనము సహాయం చేసినామంటే, వాళ్ళు బాగా చదువుకుంటే ఇంటిల్లిపాది కూడా సంతోషంగా ఉంటుంది. వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే మన ప్రభుత్వం యొక్క ఆశయం కూడా. కాబట్టి మేము మా వంతుగా ఈ ఆడపిల్లలకు సేవ చేయడం, అందులో మా వాళ్ళంతా బిలో పావర్టీ ఉన్నటువంటి పిల్లలు సార్. వాళ్ళకు సేవ చేస్తే దేవుళ్ళకు సేవ చేసినట్లే. మా పిల్లలు కూడా మేము చెప్పినట్లు ఎటువంటి అల్లరి చేయకుండా బాగా వింటారు. మేము చెప్పడమే తరువాయి వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇంత శాతం ఉన్నారు. తప్పకుండా వీళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఫ్యూచర్లో ఉంటారని కోరుకుంటున్నాం సార్. సంగారెడ్డిలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించిన హరీష్ రావు, సీఎం సవాల్ని నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం వద్దకి నేను వస్తా. ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చేయి. ఆగస్టు 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేయాలి. ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. మీరు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యమని అన్నారు. డాక్యుమెంట్లు పంచారు. సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది. ఏం రాసింది చూడండి మీరు. సోనియా గాంధీ గారు లేఖ ఇది. తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ ఇది. తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ. లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మా గ్యారెంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మరి ఏమైంది ఈ మాట? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 7వ గ్యారెంటీ కూడా ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ. అది కూడా అమలు కాదు. 7వ గ్యారెంటీ ఏంటి? ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు. కలిసిండా రేవంత్ రెడ్డి? ఇగో ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం.
ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను పదవి కోసం నేను బాకీలు అట్టలేదు, నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ వేసినావు కదా, ఎస్ పోదాంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు. ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు? ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఆ 2,000 కలిపితే ప్రతి పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్దారులకు 10,000 ఇవ్వండి. 15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళలకు వేమూరు ఎంఆర్ఓ ఆఫీస్ నందు నామినేషన్ వేసిన వైఎస్ఆర్ అభ్యర్థి వరకుటి అశోక్ బాబు. ఈ కార్యక్రమానికి మార్చి ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్మూరు వెంకటరెడ్డి, వేమూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లూరు నుంచి వేమూరు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. నన్ను బలపరిచిన ఎలికలు సుగాలి ఏనాది కాలనీ వాళ్ళు బలపరిచారు అన్నారు. వారి కళ్ళలో జగనన్న సంక్షేమ పథకాలు కనబడుతున్నాయి అన్నారు. వేమూరు నియోజకవర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. అఖండ
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.